చిన్న స్కూలు ఏజ్‌లోను, కాలేజ్ ఏజ్‌లోను చేరుతుంటారు జనరల్‌గా ఆర్ఎస్ఎస్‌లో. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా అట్రాక్ట్ బాగా అవుతున్నారా చేరుతున్నారు, ఆర్ఎస్ఎస్‌కి? బాగా చేరుతున్నారు. ఐఐటీలో శాఖలు జరుగుతున్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్‌లో శాఖలు జరుగుతున్నాయి. హ్మ్. ఆ అంటే ఇబ్బంది ఏం లేదు. గతంలో కొంతకాలం స్తబ్దుగా ఉంది కదా! ఈ 10 అట్లేం ఏళ్లలో లేదు, పెరిగిందంటారా? అది తప్పుడు ఆలోచన. హ్మ్. ఎప్పుడు స్తబ్దత లేదు. హ్మ్. ఆర్ఎస్ఎస్ పని ఏమిటంటే వ్యక్తి వచ్చి సాధన చేయాలి. హ్మ్. వ్యక్తి సాయంత్రం పదాలు తిరగకుండా వచ్చి గ్రౌండ్లో సాధన చేయాలి. అది కష్టమైన పని. అది ప్రధానమంత్రి స్వయం సేవక్ అయితే బోలవని రారేవారు. హ్మ్. లేతే కర్ణాటకలో వేరే వాళ్ళ ముఖ్యమంత్రి అయితే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం ఉండదు. అంటే ఉదయం పూట మీరు లేచి రావాలి, మీరు నిద్రలోంచి. అంటే రాత్రి కొంచెం త్వరగా పడుకోవాలి, వచ్చి యోగాసనాలు చేయాలి. హ్మ్. ఇది తమాషా విషయం కాదు, ఇది మెంబర్షిప్ కాదు, ఇది క్రమశిక్షణ ఉండాలి కదా! క్రమశిక్షణగా సాధన చేయాలి. హ్మ్. కానీ ఆర్ఎస్ఎస్ సాధన అనేది ప్రభుత్వంకి అనుకూలత ప్రతికూలత మీద ఆధారపడలేదు. వ్యక్తిగతం స్వయం క్రమశిక్షణ. కొంతమంది అంటే ఇప్పుడు బెంగాల్లో బెదిరిస్తుంటారు ప్రభుత్వం. అక్కడ మానసిక ఒత్తిడి ఉంటుంది, కొన్ని చోట్ల శారీరక ఒత్తిడి ఉంటుంది. బెంగాల్ అండ్ కేరళలో అది రాజకీయం వాళ్ళు చేసేది, సంఘం రాజకీయం కాదు. అవును. కానీ సంఘం పెరుగుదల ఏదైతుందో ఇది సాధన అండి. ఇది అలా చేసే వాళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు ఆ సంఘ సభ్యత్వం పెరుగుతోందంటారా బాగా? సభ్యత్వం లేదు సంఘంలో, ఫీజు లేదు. సభ్యులు నా ఉద్దేశం రావడం సంఖ్య బాగా పెరుగుతుంది. హ్మ్. గజ్వేల్లో గజ్వేల్. ఎంత చిన్న ఊరు గజ్వేలు, హ్మ్. 1400 మంది యువకులు, హ్మ్. 1400 చూడండి. ఒక గజ్వేల్లో మొన్న విజయదశమి రోజున మొత్తం మార్చింగ్ చేశారు ఫుల్ యూనిఫామ్తో. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోందంటారా సంఖ్య? గజ్వేల్ తెలుగు రాష్ట్రమా హిందీ చిన్న రాష్ట్రమా? ఊరు తెలంగాణ అవును. అంటే అది గజ్వేల్ ఉదాహరణ చెప్పారు. అలా ఉదాహరణ చాలా ఉన్నాయా? ఇప్పుడు తాండూరులో ఒక చిన్న బస్తీ, హ్మ్. అంటే 10,000 బస్తీ, అవును. అట్లా 150 మంది యూనిఫామ్తో వచ్చారు, హ్మ్. 200 మంది మామూలు వచ్చారు. పెరుగుతుందో తగ్గిందా ఇది? ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల. హ్మ్. ఒక మన శ్రీశైలం ఉంది కదా, హ్మ్. 4 గ్రామాలు కలిపి 600 మంది ఫుల్ యూనిఫామ్తో పాల్గొన్నారు. హ్మ్. ఆంధ్రప్రదేశ్లో నోతెక్కని గ్రామం ఉంది, అవును. అక్కడ 1000 మంది పాల్గొన్నారు. హ్మ్. చిల్లర 3 గ్రామాలు కలిపి. హ్మ్. అందులో 250 మంది యువకులు గణవేస్తో, హ్మ్. హై స్కూల్ విద్యార్థులు 200 మంది, మిగతా వాళ్ళు 600 మంది. అంటే గతంతో పోల్చుకుంటే ఆకర్షణ పెరిగిందంటారా ఆర్ఎస్ఎస్ వైపు? డెఫినెట్గా, ఎందుకంటే పెరుగుతూనే ఉంది. హ్మ్. ఇది 100 ఏళ్ళకి తపస్సు ఫలితం ఇది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రయాణంలో ప్రధానమైన ఫలితంగా చెప్పాలంటే ఇప్పటి యువతరం కూడా ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. కేవలం యువతరం కాదు, హ్మ్. పెద్ద పెద్ద సైంటిస్టులు, ఐఏఎస్ చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఏమిటంటే హిందువులందరూ తమ ధర్మాన్ని, తమ సంస్కృతిని న్యాయబద్ధంగా ఆచరించాలంటే హిందూ సంఘటన తప్ప వేరే మార్గము లేదు. హిందూ సంఘటన ఎవరికి వ్యతిరేకము కాదు, కానీ మతోన్మాదం పేరుతో, తుష్టీకరణ పేరుతో, రాజకీయ స్వార్థం పేరుతో హిందువులను కించపరుస్తున్నారు. హిందువులు గౌరవంగా జీవించడానికి ఆధారం ఆర్ఎస్ఎస్ ఒకటే అని అసలు ఎన్ని క్వార్టర్స్ మనం ఊహించాం, వాళ్ళందరూ సంఘానికి వస్తున్నారు. హ్మ్. కొంతమంది రోజు వస్తారు, కొంతమంది నెలకోసం వస్తారు, సంఘానికి సహకరిస్తున్నారు. ఇప్పుడు అయోధ్యలో జరిగిన సంఘటన, కరసేవకుల సంఘటన అది ఎటువంటి చాలా విమర్శలు ఎదుర్కొంది కదా! దాన్ని ఎలా చూడాలి? విమర్శ చేసింది నీచమైన స్వార్థ రాజకీయ నాయకులు. హ్మ్. రాముడు ఈ దేశానికి మహాపురుషుడు, బాబరు విదేశీ ఆక్రమణకారుడు. సంఘర్షణ హిందూ ముస్లిం సంఘర్షణ కాదది. హ్మ్. ఒక దేశీయ జాతీయ మహాపురుషుడు, ఒక విదేశీ దురాక్రమకారుని మధ్యలో సంఘర్షణ. ఇది ప్రజలు అంగీకరించారు, ఇది సత్యం. ఇది హ్మ్. దానికి విజయం కలిగింది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ముస్లిం, ఆయన మన రాష్ట్రపతి, ఆయన గౌరవిస్తున్నాం. మహమ్మద్ కరీం చాగ్లా మన మంత్రి, మనం గౌరవిస్తున్నాం. కానీ ముస్లిం హిందూ ప్రశ్న కాదు, అక్కడ మతం ప్రశ్న కాదు, అట్లాగే హిందూ మతమే కాదు అసలు. కానీ రామజన్మభూమి అనేది ఈ దేశం యొక్క జాతీయత ఏమిటి? హ్మ్. ఈ దేశానికి మహాపురుషుడు ఎవరు? బాబరు విదేశీ దురాక్రమకారుడు, కేవలం ముస్లిమే కాదు. ఇప్పుడు జయచంద్రుడు హిందువా కాదా? అతను మనం ద్వేషిస్తున్నామా లేదా? రావణాసురుడు వేద పండితుడా కాదా? అతని మనం ఈ దేశంలో ఈ భూమిలో మట్టి గరిపించామా కదా? ఇక్కడ కారణం ఏమిటంటే నువ్వు వేద పండితుడు కావచ్చు, కానీ నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నీచుడివి, నువ్వు ధర్మాన్ని వ్యతిరేకం చేశావు. అంటే మంచి చెడు, ధర్మము అధర్మం అంటే అది హిందుత్వం. కానీ రామజన్మభూమి అనేది ఈ దేశం యొక్క మహాపురుషులు ఎవరు? మన రాజ్యాంగం పుస్తకం మీరు తీయండి, రాజ్యాంగం పుస్తకంలో రాముడి బొమ్మలు ఉన్నాయి. రాజ్యాంగ పుస్తకం తెరిచింది ఆర్ఎస్ఎస్ కాదు, శ్రద్ధయ్య, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్జీ. చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ అంగీకరించారు, కానీ అది ఇప్పుడు ఎందుకు కమ్యూనలైంది? నీచమైన రాజకీయ స్వార్థాల వల్ల. ఇప్పుడు మీరు రాజ్యాంగమైన ఒక పాయింట్ తీసుకొచ్చారు. రాజ్యాంగము ప్రజాస్వామ్యం ఈరోజు చాలా సవాళ్ళను ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్యం లేదు, కాగితాల్లోనే ఉంది.
రాజ్యాంగం కూడా అమలవ్వట్లేదు, అది కూడా కాగితాల్లోనే ఉందని కూడా ఒక వాదన, ఉద్యమాలు, విమర్శలు జరుగుతున్నాయి కదా. దీన్ని మీరు ఎలా చూస్తారు మీరు? సంఘము భారత రాజ్యాంగం ఏది నిర్ణయం చేస్తుందో దాన్ని పూర్తిగా గౌరవిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్జీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏదైతే చేశారో దాన్ని ఆర్ఎస్ఎస్ పూర్తిగా గౌరవిస్తుంది. రాజ్యాంగం ప్రకారంగానే సంఘం నడుస్తుంది. ఎంతకంటే వేరే అసలు విమర్శ అక్కర్లేదు. ఇంకా అంటే మనకి ప్రజాస్వామ్యం యాజ్ ఇట్ ఈజ్గా ప్రజాస్వామ్యం ఉంది, పక్కాగా ఉంటుందండి, పక్కాగా ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏంటంటే మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే, హర్యానాలో బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్య ప్రమాదంలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్య భద్రత ఉంది. ఇది నీచమైన రాజకీయమైన బుద్ధి ఇది. అంటే ఇప్పుడు మనదంతా ఓటు బ్యాంకు పాలిటిక్స్ మధ్య నడుస్తున్న వ్యవస్థల్లో వీటన్నింటి ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది సంఘానికి ఏమి సవాలు కాదంటారా? సంఘానికి ఏమి సంబంధం లేదు దీంట్లో. అంటే రాజకీయం ఇది, వాళ్ళు చూసుకుంటున్నారు కదా. సంఘం రాజకీయం చేయకూడదు. సమాజం యొక్క ఆలోచన ధోరణి పెరగాలి, సమాజం యొక్క అవగాహన పెరగాలి. ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎవ్రీ కామన్ మ్యాన్ షుడ్ బి డెవలప్డ్, రేజ్డ్. అది గుర్తుంచుకోండి. అది ఎప్పటిదాకా రాదు అప్పటిదాకా ఇవన్నీ నడుస్తుంటుంది. ఈ దేశంలో సామాన్య వ్యక్తి డబ్బులు పెడితే టెక్నాలజీ వస్తుంది. మీకు డబ్బులు పెడితే విమానం టికెట్ వస్తుంది, కానీ విమానం ఎట్లా కూర్చోవాలో రాదు మీకు, అది తెలుసుకోవాలి. ఆరు ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేస్తుండేది, ప్లీజ్ మొబైల్ ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టరే వీళ్ళు. టెక్నాలజీ డబ్బులు ఇస్తే మీకు కారు కొంటారు. మీరు కారు ఎట్లా నడపాలి మీకు రాదే. కానీ కారు ఎట్లా నడపాలి, రోడ్డు మీద సివిక్ సెన్స్ ఎట్లా ఉండాలి, ఇది సైకలాజికల్ చేంజ్. ఇది టెక్నాలజీ డబ్బు పెడితే వస్తుందండి. డబ్బు పెడితే వాల్యూస్ రావు. అవును, అవి నేర్పేవి, నేర్చుకునేవి, ఆచరించేవి. సో ఈ ఆర్ఎస్ఎస్లో మీరు 100 ఏళ్ల ప్రయాణాన్ని సమీక్ష చేసుకుంటే ఫలితాలు అంటే అది వ్యాపార సంస్థ కాదు ఈ లెక్కలు చెప్పడానికి, కానీ అది పదిలంగా ఉంది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రయాణం నడిచింది, అన్ని ఒడిదుడుకులు ఎత్తుక్కొని అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు సంఘటితం అవుతున్నారు, యూనిటీ కూడా పెరుగుతోంది హిందువుల మధ్య. అలాగే కొత్త తరం విద్యార్థులు, యువతే కాకుండా అన్ని వయసుల వాళ్ళు, సైంటిస్టులు, చదువుకున్న వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ వైపు వస్తున్నారు అని మీరు శ్రీశైలం ఉదాహరణ, ఇక్కడ గజ్వేల ఉదాహరణ మీరు చెప్పారు. అయితే మీరు అదే సమయంలో మీరు ప్రారంభంలో మీరు ఏమన్నారంటే సంపూర్ణత్వమైన మాట చెప్పలేను, అది ఎప్పుడు వస్తుంది అన్నారు. అంటే ఏంటి యొక్క మన ప్రధానమైన సంకల్పం, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైన లక్ష్యం? సంపూర్ణ దేశంలో సమాజాన్ని సంఘటితం చేయాలి. బేసిస్ ఆధారం ఏమిటంటే పూజా పద్ధతి కాదు, భాష కాదు, తిండి కాదు, వేషము కాదు, మాతృభూమి పట్ల భక్తి, ప్రతి వ్యక్తి పట్ల భారతమాత సంతానం అనే ప్రేమ, దేశభక్తి, భారతమాత సంతానం అనే ప్రేమ కేవలం. ఇప్పుడు నేను దేశభక్తిని బాగుంటుంది, కానీ భారతమాత సంతానం వేరే వాడిని తెలుగు భాష కానివన్నీ దేశిస్తాను నేను, తప్పు కదా. అవును, వీడు మహారాష్ట్ర అంటారు, కాదు. మహారాష్ట్ర అయినా, తెలుగు అయినా, మార్వాడి అయినా, ఎవరైనా సరే, అట్లా ఏ కులమైనా సరే అందరూ మన వాళ్ళు, మనకు రక్త సంబంధం ఉంది. ఇది ఆధారంగా సంఘం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో సమాజంలో ఆచరణలో మార్పు రావాలి. ఇది సుదూరమైన ప్రయాణం, ఇది సంఘానికి తెలుసు. కానీ ఈ ప్రయాణంలో ఇప్పుడు 100 ఏళ్లలో ఒక దగ్గరకు వచ్చాం మనం. ఇది మేము చెప్పాం కదా, సమాజం ఏం చెప్తుందిగా. ఇప్పుడు మీకు చూడండి, సంఘం పెరగకుండా ఉంటే మీరు అసలు హెచ్ఎంటీవీ మమ్మల్ని అడగరు అసలు. అంటే 100 ఏళ్ల ఉత్సవం జరుగుతోంది. వినండి సార్, నేను చెప్పానంటే వ్యవస్థ కదా, 60-70 ఏళ్ళు అప్పుడు కూడా సంఘం జరిగింది కదా, అప్పుడు కూడా సంఘం పెరిగింది. కానీ అసలు మేము చెప్తే కూడా పేపర్లో వార్తలు వేసేవాళ్ళు కాదు కదా, ఇస్తే కూడా మమ్మల్ని చూసేది కూడా అసలు. ఇవాళ కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు విద్యా సంస్థలు నడుపుతున్నారు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సేవా సంస్థలు నడుపుతున్నారు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు గ్రామ వికాసంలో పనిచేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అందరితో కలిసి ఆర్ఎస్ఎస్ పేరు లేకుండా, అది కూడా పేరు ఉండదు, ఆర్ఎస్ఎస్ పేరు అక్కర్లేదు. దాని వ్యూహం అనాలా, ఏమన్నా? వ్యూహం కాదు, మన పద్ధతి, మన భారతీయ పద్ధతి ఇది. మీరు ఎప్పుడన్నా వరంగల్ దేవాలయానికి వెళ్ళండి, 1000 స్తంభాల గుడికి. ఆ స్తంభాల మీద పేర్లు ఉన్నాయా? శిల్పి ఉన్నాయా? లేవు. మరి ఎందుకని? అది భారతీయ పద్ధతి. ఇవాళ ప్రతి ఫ్లెక్సీ పెట్టుకొని మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు వేసుకోవడం అవుతుందో, ఇదంతా ఊరికే అల్పమైన బుద్ధి అండి. ఇది అది వ్యక్తిగతం అయిపోయింది, ప్రచారం చూసేది. కానీ మన భారతీయ పద్ధతి ఇది. ఆర్ఎస్ఎస్ గొప్పతనం కాదు, భారతీయ పద్ధతి, భారతీయ పద్ధతి ఇది. భారతీయ పద్ధతిని ఆర్ఎస్ఎస్ అనుసరిస్తుంది. మళ్ళీ వేదం అంటే కేవలం శ్లోకాలు కాదు, వేదం అంటే జీవితం అండి. వేదంలో కొంత యజ్ఞము కర్మకాండ ఉండొచ్చు కానీ వేదం జీవితం అది.
ఇప్పుడు మా భ్రాత భ్రాతరన్ ద్విక్షన్ మా స్వసార ముతస్వస సంయంచ సౌరత భూత్వా వాచం వతద భద్రయా. ఇది వేదం అండి. నాకు వేదం ఎక్కువ రాదు కానీ ఏంటి, మీ అందరితో సోదరుడితో మీరు ఎలా ఉండాలి, సోదర భావంతో మెలగాలి. ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడదు వాచం వతద భద్రయా. ఆ మాట నింపుగా ఉండాలి, పొందికగా ఉండాలి, ఇంపుగా ఉండాలి. మాట హృదయాన్ని గాయపరచకూడదు. ఇది వేదం చెప్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మెకాల విద్య వేదం దూరం అయిపోయి మన వేదమే వెళ్ళిపోయింది అంటున్నారు కదా. మనం ఏమీ లేదు. ఇప్పటికి చాలామంది వేద పండితున్నారు, మళ్ళీ ఆచరణ వస్తుంది. వాళ్ళు ఆలోచించారు బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిలు వెళ్ళిపోతే ఏం చెప్పారంటే, మేము వెళ్ళిన తర్వాత ఈ దేశం ముక్కలైపోతుందని చెప్పాడు. ఇప్పుడు మనం ముక్కలు కాలేదు, ఇంగ్లాండ్ ముక్కలు కాబోతుంది, గుర్తుంచుకోండి. సో మన ఇన్ని మతాలు ఇన్ని ఈ దేశంలో ఏమి లేదండి. ఇవన్నీ ఈ దేశంలో అనేక విదేశీ సంస్థలు పనిచేస్తున్నాయి, మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఐడెంటిటీ పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు, వెనుకబాటుతనం పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు. వెనుకబాటుతనం ఉండకూడదు, ప్రతి అస్తిత్వాన్ని కాపాడాలి, ప్రతి చిన్న భాషని కాపాడాలి, ప్రతి చిన్న సమూహాన్ని కాపాడాలి, ప్రతి చిన్న ప్రాంతాన్ని కాపాడాలి. కానీ ఆ పేరుతో ఉద్యమం చేసి మనల్ని రెచ్చగొడుతున్నారు. అంటే దేశం ఆర్థికంగా ప్రగతిగా ఉండాలి, అభివృద్ధిలో ఉండాలి, నిరుద్యోగం లేకుండా ఉండాలి, ధరలు కంట్రోల్లో ఉండాలి, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా కూడా పరిపుష్టితో ఉండాలి, దేశం స్వయం సమృద్ధి. ఇప్పుడు మనం అమెరికా మీద, చైనా మీద, రష్యా మీద ఆధారపడటం వల్ల మన మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారు కదా. మరి అది మనకు సవాళ్ళే కదా అవన్నీ. అందుకనే మన దేశంలో మన సమాజం ప్రయత్నం చేయాలి కదా. సవాళ్ళనండి, సవాళ్ళు స్వీకరించాలి కదా. ఎవరు స్వీకరించాలి? సమాజం స్వీకరించాలి. సమాజం స్వీకరిస్తుంది. ఇప్పుడు స్వదేశీ ప్రయత్నం చేస్తున్నారు, ఇవాళ మన దేశం మొత్తం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సోలాపూర్లో బాలాజీ కెమికల్స్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది, స్పెషల్ కెమికల్స్ ఫ్యాక్టరీ. వాళ్ళు పెట్టకముందు చైనా నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ లేదు, వీళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి మన దేశంలో చేశారు కదా. అది ఆర్ఎస్ఎస్ పెట్టిన సంస్థ కాదు. ఈ దేశంలో ఒక వ్యక్తి, మన తెలంగాణ వ్యక్తియే వెళ్ళి ప్రయత్నం చేశారు కదా. వాళ్ళు చాలా గొప్పగా తయారవుతుంది. అట్లా అనేక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు డిఫెన్స్లో ఎంత ప్రయత్నం చేశారు మన వాళ్ళు. ఆర్ఎస్ఎస్ ఎదురుగా ఉన్న లక్ష్యాలు ఏంటి సార్ భవిష్యత్ ప్రణాళికలు? ఒకటేమో సంపూర్ణ దేశంలో 10 గ్రామాలు చెప్పి ఒక మండలం అంటారు. ఆ మండలంలో ఆర్ఎస్ఎస్ శాఖ జరగాలి. అక్కడ 20-25 మంది యువకులు తమ ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుకుంటూ సమాజ హితం కోసం పనిచేయాలి. ఈ రకంగా సంఘకార్యాన్ని విస్తరణ జరగాలి. 2, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సమాజంతో కలిసి కుటుంబంలో జీవన విలువలు కావాలి. ఇప్పుడు ఒక అబ్బాయిని మీ అమ్మ నాన్న ఎవరని అడిగాం, మాకు అమ్మ నాన్న తెలియదు అన్నారు. మేము చచ్చిపోయారనుకున్నాం. అరగంటకి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వీళ్ళు ఎవరని అడిగాం, వీళ్ళు మా ఫాదర్ మదర్ అన్నారు. అంతే. అమ్మా నాన్న తెలుసు, ఫాదర్ మదర్ తెలుసు, వాళ్ళు తెలుగు వాళ్ళే. అదే కాబట్టి మన మాతృభాష, మన పద్ధతి. అట్లాగే మనకు సహాయం చేసేటువంటి ఒక మంగలి, ఒక చాకలి, ఒక కర్మచారి, సఫాయి కర్మచారి, వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు. వీళ్ళు ఈ భావన కుటుంబంలో ఉండేది. ఇది రావాలి మళ్ళీ. కుటుంబం కేవలం మన కోసం కాదు, కుటుంబం సమాజం కోసం. ఇలా కుటుంబంలో జీవన విలువలు పెరగాలి. ఇది సమాజం అంతా ప్రయత్నం చేస్తుంది. స్వదేశీ ఆలోచన కావాలి. అన్నీ ఇప్పుడు మన మన బూట్లు విదేశీ, మన చొక్కా విదేశీ, మన ఫర్నిచర్ విదేశీ, మన ఎలక్ట్రికల్ వస్తువులు విదేశీ. అవసరం లేదు. ఈ వస్తువులని మనం కొనుక్కుంటే మన దేశంలో పనిచేసేటువంటి పని వాళ్ళకి, వృత్తి పని వాళ్ళకి లాభం కలుగుతుంది. ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంది అక్కడ. తప్పకుండా ప్రజల బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు కదా, ఆయన అరుస్తున్నారు పాపం ఎంతో ఆవేదనతో, స్వదేశని. మరి సమాజం వినాలిగా, ఆయన చెప్పారుగా. ఇప్పుడు ఆ దృష్ట్యా సమాజంలో మార్పు రావాలి. అదే రకంగా సమాజంలో పుట్టుకతో ఉచ్చనీచ భావాలు పోవాలి. మనందరం ఒక తల్లి సంతానమైన భావం రావాలి. ఆ రకంగా అట్లాగే పర్యావరణాన్ని కాపాడాలి. ఇప్పుడు మీ ఇంటికి వస్తే మంచినీళ్ళు నిండా ఇస్తారండి మీరు, నేను కొంచెం తాగి వదిలిపెడతాను, మిగతా ఏం చేస్తారు, పారబోస్తారు. అందుకే మేము ఇంటింటికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం. సగం ఇవ్వండి, తాగితే మళ్ళీ సగం పోయండి. కాపాడాలి నీరు, ఆ నీళ్ళు కాపాడాలి, మన వనరులను కాపాడుకోవాలి. కాబట్టి నీటిని పొదుపు చేయాలి, చెట్లను పెంచాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు. అంటే మీరు పంచ పరివర్తన ఇవన్నీ దాంట్లోనే వస్తాయి. సివిక్ సెన్స్ కలిగి ఉండాలి. ఈ రకంగా ప్రతి బస్తీలో ప్రయత్నం. అందుకని ఇప్పుడు ఈ శత జయంతి ఉత్సవాలలో బస్తీ వారికి చేశాం. సుమారుగా ఇప్పుడు హైదరాబాద్లో 900 ఉత్సవాలు జరిగాయి, ప్రతి 10,000కి. సో 10,000 జనాభా ఒక బస్తీ, అదొక కుటుంబంలాగా తయారయ్యి అక్కడ ఇవన్నీ మార్పులు రావాలి. సమయం పడుతుంది, అంత సులువైంది కాదు ఇది.
సమయం పడుతుంది. ఇవన్నీ పంచ పరివర్తన. ఇది పంచ పరివర్తన. ఇప్పుడు అఖండ భారత్ అనే మాట బాగా వినపడుతుంటుంది కదా, ఏంటి అఖండ భారత్ అంటే? అది ఆర్ఎస్ఎస్ యొక్క అఖండ భారత్ ఏమిటంటే సాంస్కృతికమైనది. మొదట్లో అఖండ భారత్ ఉన్నప్పుడు కూడా అప్పుడు రాజకీయ అనేక రాజ్యాలు ఉన్నాయి, కానీ రాజ్యాల మధ్యలో ద్వేషం లేదు. అంటే మన దేశం నుంచి ఒకప్పుడు మన దేశంలో భాగంగా ఉండి విడిపోయిన దేశాలన్నీ ఏకమవ్వాలి, కాశ్మీర్ మన పాకిస్తాన్ విడిపోయిన చాలా అన్ని అనేది ఒక సిద్ధాంతం ఉంది కదా. అంటే ఇప్పుడు మయన్మారు, నేపాలు, భూటాను ఇవన్నీ ఏమో వేరే దేశాలు, ఇవి అట్లే ఉంటాయి, కానీ మనందరం సాంస్కృతికంగా ఒకటే ఉంటాం. కృత్రిమంగా విడిదీసిన ఏంటంటే పాకిస్తాన్. అందులో ముందు పాకాక్రమిత కాశ్మీర్, అది మనకు వాపసు రావాలి ముందు. ఆ తర్వాత ఎప్పటికైనా సరే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉండే వాళ్ళు సుఖంగా బతకాలంటే వాళ్ళు భారతదేశంతో కలిసి ఉండాల్సిందే. అది చరిత్ర చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అఖండ భారత్ అనేది సంగతి సాంస్కృతికమైనది, కల్చరల్, పొలిటికల్ కాదు. రామరాజ్యం అంటే? రామరాజ్యం అంటే కూడా ప్రజలకి మేలు చేసేటువంటిది రామరాజ్యం, దాని పేరు. ధర్మంగా ఉంటామా? ధర్మము, న్యాయము, నీతి, నిజాయితీ అన్నీ రావాలి రామరాజ్యం అంటే. సో ఇంకేంటి సార్ ప్రణాళిక ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్ మీ లక్ష్యం? ఇదే ప్రయత్నం ఉంది కదా. అంతే, ఈ పరివర్తనలు. సంఘం చెప్తుంది ఏమిటంటే ఇవాళ సంఘం పట్ల గౌరవం పెరిగింది. ఎందుకు పెరిగింది అంటారు? వినండి, సంఘం పెరిగింది కాబట్టి శక్తివంతుని ఎవరైనా గౌరవిస్తారు. అంటే బీజేపీ 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండటం వల్ల, మోడీ పవర్ ఉండటం వల్ల అంతకుముందు సంఘం పెరిగింది. ఇవాళ దేశంలో సంఘం యొక్క శక్తి పెరిగింది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉందనుకుందాం, సంఘ శక్తి లేదనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు దానికి ఈ ఊళ్ళో 900 ఉత్సవాలు జరిపారు, బీజేపీ జరిపిందా? ఆర్ఎస్ఎస్ జరిపింది. 900 ఉత్సవాలు జరగలేదనుకోండి, ఏం చేయలేరు వాళ్ళు. ఒకరికొకరికి మోరల్ సపోర్ట్ కాదంటారు. డెఫినెట్గా ఉంటుంది, ఎవరైనా సరే. ఇప్పుడు 63వ సంవత్సరంలో నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ని రిపబ్లిక్ డే పరేడ్లో పిలిచారు, మరి పిలిచారుగా. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు తిరుగుతున్నారు, మనం చేయగలిగింది ఏం లేదు. సంఘము చెప్పేది ఏంటంటే దేశం యొక్క భవిష్యత్తు ఆర్ఎస్ఎస్ కాంట్రాక్ట్కి ఇచ్చి నిర్మాణం కాదు. మీరు చేయండి సార్, మీరు చేయండి. ఇప్పుడు నిన్న నిజామాబాద్లో ఒక ఎస్ఐని చంపారు రోడ్డు మీద, చూడండి. అందరూ చూస్తున్నారండి, వీడియోలు తీస్తున్నారు. అక్కడుండే 10 మంది వెళితే ఆపగలరా? ఫస్ట్ ఆ పని చేయాలి కదా. కాబట్టి ఎందుకు చేయడం లేదు? ఇక్కడ సమాజంలో ఆ మార్పు రావాలి. మా దగ్గర గన్స్ ఏం లేవు, కత్తే ఉందండి. కాబట్టి ఈ సమాజంలో ఇప్పటి కూడా ఏముందంటే నేను ఒక్కరినేనే భావం ఉంది. అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆ పోలీసు ఎవరైనా సరే ఉండండి, నీకు చంపే అధికారం ఏమిటి ఇచ్చాడు? సో ఆ దృష్టి ఏమిటంటే ఈ దేశంలో ప్రజలు బాధ్యతగా స్వీకరించాలి. ఒక ప్రభుత్వం ఉండాలి, కానీ కేవలం ప్రభుత్వం దేశం మొత్తాన్ని రక్షించలేదు. ఇప్పుడు సరిహద్దులో రక్షించగలుగుతుంది, మరి ఇప్పుడు పాపం ఆ ఎస్ఐని ఎవరు రక్షించారు? సమాజం రక్షించాలి. ఆర్ఎస్ఎస్ శిక్షణలో మీరు నేర్పుతున్నది ఏంటి సార్? అదే కదండి, మనము సక్రియంగా ఉండాలి, 10 మందిని కలుపుకొని ముందుకెళ్ళాలి, సమాజం సంఘటితంగా ఉండాలి. నేను ఒక్కరిని కాదు. ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు మరి ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. అక్కడ లేరు కదా ఆ సందర్భంలో. అని ఉన్నారనుకోండి, అసలు జరిగే ప్రశ్న లేదండి. ఇప్పుడు మన కాశ్మీర్లో కుర్రవాళ్ళు కాపాడారు, ఇది ఈ ఉగ్రవాదుల నుంచి యువకులు కాపాడారు కదా. సో మీ దృష్టిలో అఖండ భారత్ అంటే సాంస్కృతికంగా కలిసి ఉండటమనే? ఎలా సాంస్కృతికంగా కలిసి ఉండడం? బంగ్లాదేశు, పాకిస్తాను, అదే పాకిస్తాన్, కాశ్మీరు, ఇవన్నీ కూడా. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనది పొలిటికల్గా కూడా నెంబర్ 1, అది రావాల్సిందే త్వరగా. బంగ్లాదేశ్ కూడా అన్నారు కదా. నెక్స్ట్ ఏమిటంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఏదైతే కృత్రిమంగా విడిపోయాయో, మత ఉన్మాద పేరుతో బ్రిటిష్ వాళ్ళు విడిదీశారు మనల్ని. అప్పటి రాజకీయ నాయకులు దానికి తల ఒగ్గారు, మన దురదృష్టమైంది. ఇది తాత్కాలికమైంది. ఇప్పుడు నేపాల్ అనేది ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా చెప్తారు కదా. అటువంటి అది మావోయిస్టు ప్రభావితమైన దీంట్లోకి వెళ్ళిపోయి కమ్యూనిస్ట్ వాతావరణం మావోయిస్టులోకి వెళ్ళిపోయింది కదా. దాన్ని ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాము? మనం కాదు, నేపాల్లో ఉండే లోపం అది పూర్తిగా వెళ్ళిపోలేదు. నేపాల్ ఇప్పటికీ సంఘర్షణ చేసుకుంటుంది అంతర్గతంగా. కాబట్టి అది నేపాల్ యొక్క ప్రయత్నం. అది ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం లేదు దాంతో. లేదు, నేపాల్లో హిందువులు చేయాలి, నేపాల్లో హిందూ సమాజం చేస్తుంది. ఆర్ఎస్ఎస్ అనేది కేవలం మనకి భారతదేశానికి పరిమితమై ఉంటుంది. కేవలం భారతదేశం పరిమితం. ప్రపంచం మొత్తంలో హిందూ సంఘటన ఉంది, ఆయా దేశాల్లో హిందూ సంఘటన, హిందూ స్వయం సంఘంగా పనిచేస్తారు. అవి ఆర్ఎస్ఎస్ బ్రాంచెస్ కావు. హిందూ సంస్కృతి ఆధారంగా ప్రపంచంలో అనేక దేశాల్లో పనిచేస్తారు. అక్కడ రిజిస్టర్డ్ సంస్థలు అవి పనిచేస్తున్నాయి. అమెరికాలో నేను అమెరికా వెళ్తుంటాను, కెనడా వెళ్తుంటాను, వెస్టిండీస్ వెళ్తుంటాను, మయన్మార్ వెళ్ళొచ్చాను, దుబాయ్ వెళ్ళొచ్చాను. ఆర్ఎస్ఎస్ కాదు అది.
సో ఆర్ఎస్ఎస్లో ఇంకా ఈ మారుతున్న కాలమాన పరిస్థితులు బట్టి, చదువులు బట్టి, అలవాట్లు బట్టి, టెక్నాలజీ బట్టి ఆర్ఎస్ఎస్ను రేపటి తరాలకి ఇంకా ఒక 100 ఏళ్ల పాటు, ఇంకా ఎన్ని ఏళ్ల పాటు ఘనంగా, స్ట్రాంగ్గా, పటిష్టంగా ఉంచాలంటే సిలబస్ ఏమైనా మారుస్తున్నారా? సేమ్ సిలబస్సా? ఆర్ఎస్ఎస్ ఏమిటంటే ఇంజనీరింగ్ కాలేజ్ కాదు ఇది. వ్యక్తిలో దేశభక్తిని, సౌశీల్యాన్ని, శరీర దారుఢ్యాన్ని పెంచాలి. నీ యుద్ధం చెప్తున్నాం. ఇది ఆర్ఎస్ఎస్. ఇది ఆర్ఎస్ఎస్ స్వయంసేవలు పనిచేస్తారు. ఇప్పుడు నేను ల్యాప్టాప్ వాడతాను. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి వాడుతున్నాను నేను. అది పని కోసం. సభ్యత వేరు, సంస్కృతి వేరు, సివిలైజేషన్ వేరు, కల్చర్ వేరు. అసలు కల్చర్ అనే ఆంగ్ల శబ్దము సంస్కృతికి ప్రత్యామ్నాయం, ఈక్వలెంట్ కాదు. మన దురదృష్టం వల్ల అట్లే వాడుతున్నాం. సంస్కృతి అంటే సంస్కారము, శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, జీవితానికి సంస్కారం. అది మన పద్ధతి. అది శాశ్వతమైంది. సనాతన ధర్మం అంటే అదే ధర్మం అంటే ప్రేమ, కరుణ, త్యాగము, తపస్సు. ఇది ధర్మం అంటే. ఆర్ఎస్ఎస్ సనాతన కాబట్టి మొత్తం వినండి. కాబట్టి దీన్ని ఆర్ఎస్ఎస్లో ఈ శాశ్వతమైన జీవన విలువల కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఇప్పుడు యోగాసనాలు నేర్పిస్తున్నాం, యువకులకు నీతి నేర్పిస్తున్నాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు. మారుతున్న టెక్నాలజీ. ఇప్పుడు 3D చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మా ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళొచ్చున్నారు. అతను వాళ్ళ అబ్బాయి 3D చేస్తున్నాడు. ఇప్పుడు మా పివి రావు గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు రూరల్ డెవలప్మెంట్కి. ఆయన 3D చేస్తున్నారు టెక్నాలజీ. కాబట్టి 3D ఆర్ఎస్ఎస్లో నేర్పరు. ఆర్ఎస్ఎస్లో నేర్పకూడదు. ఆర్ఎస్ఎస్లో దేశభక్తి నేర్పాలి, భగవద్గీత నేర్పాలి, యోగాసనం నేర్పాలి, ఒక రాణా ప్రతాప్ శివాజీ గురించి చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం చెప్పాలి, అబ్దుల్ కలాం గారి జీవితం చెప్పాలి, రామాయణం చెప్పాలి. ఇదే ఆర్ఎస్ఎస్ పని. ఇది ఆర్ఎస్ఎస్ సిలబస్. ఆర్ఎస్ఎస్ స్వయంసేవలు చేసే పని ఉంది. ఇప్పుడు విద్యాభారతి స్కూల్ నడుపుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు తాండూరులో గ్రామీణ వికాసం చేస్తున్నారు, అక్కడ వర్మీ కంపోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నర్సాపూర్ దగ్గర బయో ప్లాంట్ ఉంది, బయో ఫెర్టిలైజరు, బయో పెస్టిసైడు, బయో ఫంగసైడ్ కృషి విజ్ఞాన కేంద్రంలో మన వాళ్ళే తయారు చేస్తున్నారు. అక్కడ ఆర్ఎస్ఎస్ పేరు ఉండదు, కానీ స్వయం సేవకులు ఉన్నారు. సో ఇవన్నీ చేస్తారు. సో మారుతున్న పరిస్థితుల్లో రసాయనం లేకుండా వ్యవసాయం జరగాలి. భూమి బంజర్ అయిపోయింది, భూమిని కాపాడుకోవాలి. అంటే భారతీయ గోవు ఆధారంగా, గోమూత్రం ఆధారంగా ఇవన్నీ చేయాలి. ఇప్పుడు గోమూత్రంతో ఫినాయిల్ తయారు చేస్తున్నారు, రైతు లాభం వస్తుంది. అంటే మారుతున్న కాలమాన పరిస్థితులు బట్టి ఆర్ఎస్ఎస్లో కూడా మార్పులు చేసుకుంటూ టెక్నాలజీని అందరినీ అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు అంటారు. అదేనండి, మీరు మళ్ళీ ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో అది సాంస్కృతిక విలువలు నేర్పేది. ఇవన్నీ కాదంట. జర్నలిస్ట్గా ఏమిటంటే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. స్వయం సేవలు చేసే పనులు అన్ని టెక్నాలజీ వాడతారు. ఆర్ఎస్ఎస్ కూడా టెక్నాలజీ వాడతాము. నేను చెప్పిన ఆర్ఎస్ఎస్ పని కోసం మేము వాడతాం, యాప్ వాడతాం తప్పకుండా. అంతే కదా. సో ఇంకా లక్ష్యాలు ఏంటి సార్ మీరు చెప్పాలనుకుంది? అంటే చాలాసేపు చెప్పాను. అంతేనా? సంపన్నమైన మీరు తృప్తిగా ఉన్నారా ఆర్ఎస్ఎస్లో 63 ఏళ్ల ప్రయాణంలో? డెఫినెట్గా తృప్తి. అంటే వ్యక్తిగతంగా సార్థక జీవితం తృప్తి, సమాజం ఇంకా బాగుపడాలి, అందులో అసంతృప్తి ఉంటుంది. అట్లా ఉండాలి. ఇప్పుడు అసంతృప్తి ఉంటే కదా విజయం సాధించిన దాని. అసంతృప్తి అంటే నిరాశ వల్ల కాదు, ఒక రకమైన లోపల ఉండే ఆవేదన అవుతుందో. ఇప్పుడు దానికి ఇవాళ గ్రామాన త్వరగా గ్రామాల్లో రసాయనం లేకుండా మన మొత్తం వ్యవసాయం జరగాలి. గ్రామాల్లో రైతు కూలీలందరికీ చాలా న్యాయం జరగాలి. గ్రామాల్లో కష్టపడి పనిచేసే యువకులకి గ్రామాల్లో ఉంటేనే 20-25 వేల రూపాయలు సంపాదించుకోవాలి. దిక్కులేక హైదరాబాద్కి, బెంగళూరుకి, లండన్కి, ఢిల్లీకి వెళ్ళకూడదు. దానికోసం వీళ్ళ ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు పని ప్రారంభం చేశారు. ఇది చాలా కష్టమైన పని, కానీ అత్యంత అవసరమైన పని. ప్రభుత్వాలకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఇందులో? తప్పకుండా కలుస్తున్నారా ప్రభుత్వ పెద్దలను కలిసి ఆ సంస్థల వాళ్ళు కలుస్తారు. అది మీరంటే కాదు, వ్యవసాయంలో పనిచేసి కలుస్తారు. ప్రభుత్వంలో ఉండే మంచి వాళ్ళందరూ సహకరిస్తారు వీటికి. ఇప్పుడు రసాయనం లేకుండా ఎరువులు తయారు చేస్తూ వ్యవసాయం చేయాలి. అగ్రికల్చర్ మినిస్ట్రీ ప్రయత్నం చేస్తుంది. ఈ జిల్లా వాళ్ళు, ఈ రాష్ట్రం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మన కృషి విజ్ఞాన కేంద్రం ఉంది నర్సాపూర్ దగ్గర. 30 ఎకరాల్లో ఒక్క కెమికల్ చుక్క లేదు, ఉండదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ షాంపూ తయారు చేస్తారు, కెమికల్ చుక్క లేదు. హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నారు, కెమికల్ చుక్క లేదు. అలోవెరా సబ్బు, కెమికల్ చుక్క లేదు. ఫినాయిల్లో లేదు. సో ఇవన్నీ రైతులకు ఉపయోగపడుతుందిగా. అవును. ఆర్ఎస్ఎస్తో పాటు ఉప సంస్థలు ఉన్నాయి కదా, విద్యాభారతి, ఇవన్నీ కూడా, అవి కూడా మీ దృష్టిలో విజయవంతంగా నడుస్తున్నట్లా? నడుస్తున్నాయి. అవి కూడా చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ కూడా దేశంలో నంబర్ 1 సంస్థలు అయ్యాయి. కానీ ఇంకా చేయవలసింది చాలా ఉంది వాళ్ళకి. అవన్నీ ఆర్ఎస్ఎస్ ఉప సంస్థలు కావు, అవన్నీ స్వతంత్రమైన సంస్థలు. ఆర్ఎస్ఎస్ ప్రేరణ ఏమిటి? దేశభక్తి, నిస్వార్థము, పారదర్శకత,
కలిసి పనిచేయాలి. ఏ రకమైన సంస్థ స్వార్థం, వ్యక్తి స్వార్థం ఉండకూడదు. ఇది ప్రేరణ ఆర్ఎస్ఎస్ అంటే. దేశం కోసం పనిచేయాలి, దేశం ఆధారంగా ప్రపంచం కోసం కూడా సాయం చేయాలి. సో మీ వ్యక్తిగత ఒక స్వయం సేవకుడిగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగాను, స్వయం సేవకుడిగాను ఇన్నేళ్ల ప్రయాణంతోనూ, అలాగే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రయాణంతోనూ అన్నిటి పట్ల మీరు తృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా అంటే తృప్తి ఉండకూడదు అన్నారు, బట్ కంపారిటివ్గా తృప్తి. వ్యక్తిగత జీవితంలో జీవితాంతం ఇలా పని చేయాలి, సార్థకత కావాలి. జీవితం సార్థకత కావాలి, సార్థకం కావాలి. ఇది సమాజ హితంలో చేయవలసింది చాలా ఉంది అని తీవ్రత, ఆవేదన ఉండాలి. మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆర్ఎస్ఎస్ శిక్షణ ఉపయోగపడిందా? తప్పకుండా. నాకు 76 ఏళ్ళు ఇప్పుడు. యాక్టివ్గా ఉన్నారు. భగవంతుడి దయ ఉంది, ప్రయత్నం సాధన ఉంది. ఆర్ఎస్ఎస్ శిక్షణ ఉపయోగపడింది. ఇప్పటికీ మీరు యోగాసనాలు వేస్తారా? నమస్కారం సార్. నమస్కారం, సంతోషం, ధన్యవాదాలు.